హలో ఆల్ వెల్కమ్ టు వంశీ వైబ్స్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు కదా, వచ్చేసారు. సో ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఒక పవన్ కళ్యాణ్కి హరీష్ శంకర్ ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు గబ్బర్ సింగ్తో, అనిల్ రావిపూడి చిరంజీవికి అలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చేసి సినిమాకి. చిరంజీవి పాలిటిక్స్ నుంచి కంబ్యాక్ వచ్చిన తర్వాత ఇది బెస్ట్ 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 మూవీ. అంటే బాస్ ఇస్ బ్యాక్ అని చాలా మంది డైరెక్టర్లు 2017 నుంచి యూజ్ చేస్తున్నారు లైన్. బట్ వాల్టర్ వీరియర్ ఆ లైన్కి ట్రైలర్ అయితే ఈ సినిమా అసలైన సినిమా అనమాట. ఆ బాస్ ఇస్ బ్యాక్ అనే స్టేట్మెంట్కి అనిల్ రావిపూడి అలా చూపించాడు. ఈ జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంక్రాంతికి చిరంజీవి అంటే ఎవరో చూడబోతున్నారు. అది మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు. ఈ సంక్రాంతికి జెన్జీ అంతా ఆ వింటేజ్ చిరుని చూడబోతున్నారు అనమాట. ఈ సినిమాకి ముందు చిరంజీవికి వచ్చిన హిట్ ఏంటంటే వాల్టర్ వీరే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా చిరంజీవి వాయిస్లో చిన్న షేక్ ఉంటుంది. చిరంజీవి స్లాంగ్ కానీ అదేదో నాకు కొంచెం అంతగా ఎక్కలేదు. బట్ ఈ సినిమాలో బాస్ స్వాగ్ కానీ, బాస్ వాయిస్ కానీ, బాస్ స్టైల్ కానీ, బాస్ స్టెప్స్ కానీ అన్ని టాప్ నాచ్ ఉంటాయి అన్నమాట. అంటే చిరంజీవి నవ్వితే నవ్వుతారు, చిరంజీవి ఏడిస్తే ఏడుస్తారు, అలా ఉంటుంది బాస్ క్యారెక్టరైజేషన్ మొత్తం. చిరంజీవి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. జనరల్గా యూత్‌కి ఇప్పుడు సినిమా నచ్చితే ఎళ్లి ఫ్యామిలీస్‌ని తీసుకొచ్చి సినిమా చూపిస్తున్నారు. బట్ ఇప్పుడున్న మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఆ అంకుల్స్ వాళ్ళందరూ ఇంట్లో ఉన్న ఈ జెన్‌జీ యూత్ వీళ్ళందరిని డెప్పమే కొట్టి చూడండిరా మా వింటేజ్ 90స్ చిరంజీవిని అని చూపిస్తారు. ఇతను రాజకీయాల నుంచి తిరిగొచ్చిన మెగాస్టార్ కాదు, ముఠా మేస్త్రిలో ఉన్న మెగాస్టార్ చూడండిరా అని చెప్పి మనందరికీ చూపిస్తారనమాట. అలాంటి క్యారెక్టరైజేషన్ అంటే ఒక ఘరానా మొగుడులో ఎలా అయితే చిరంజీవి ఉంటాడో అలాంటి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. ఇంక సినిమాలోకి వచ్చేస్తే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. ఇంట్రో కార్డ్ నుంచి మనకు ఆ వింటేజ్ అంతా కనిపిస్తుంది. చిరంజీవి పాతప్పుడు వింటేజ్ ఇంట్రో కార్డ్ ఎలా ఉంటుందో, ఆ సర్కిల్ వచ్చి మధ్యలో చిరంజీవి వాక్ చేసుకుంటూ వస్తారు కదా, అలాగా పాత సినిమాలు అన్నీ చూపిస్తారనమాట. సో ఆ వింటేజ్ ఇంట్రో కార్డ్ ఉంటుంది, అది ఎక్సలెంట్ ఉంటుంది. దాని తర్వాత ఫైట్ సీక్వెన్స్, ఇంట్రడక్షన్, ఫైట్ సీక్వెన్స్ చాలా స్టైల్గా డిజైన్ చేశారు. దాని తర్వాత హుక్ స్టెప్ ఉంటుంది. హుక్ స్టెప్ కూడా సాంగ్ మనకి ఇప్పటికీ ఎంత వైరల్ అయిందో చూసాం, అది హైలైట్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చిన కామెడీ సీన్స్ కానీ, చిన్నపిల్లల యాక్టింగ్ కానీ, ఇదంతా అంటే కామెడీ అంతా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుద్ది. చిరంజీవి స్టైలింగ్ కానీ, వాయిస్ కానీ, జోక్స్ కానీ, ఆ వాయిస్ని చేంజ్ చేయడం కానీ అదంతా చాలా హైలైట్ ఉంటుంది. చాలా అంటే ఇంటర్వెల్ వరకు మనకు అసలు టైమే తెలీదు, అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్. అండ్ సాంగ్స్ కూడా హుక్ స్టెప్ మనకి ఆల్రెడీ ఎంత వైరల్ అయిందో తెలుసు. దాంతో పాటు 'శశిరేఖ' సాంగ్ కూడా ఆ లొకేషన్స్ గానీ, ఆ కొరియోగ్రఫీ గానీ చాలా హైలైట్ అనిపిస్తదనమాట. జనరల్‌గా నాకు ఆ సాంగ్స్ అంత నచ్చలేదు. ఒక స్టెప్ ఒకటే నచ్చింది. బట్ 'శశిరేఖ' సాంగ్ కూడా మనకి విజువల్‌గా చాలా బావుంటది. సో, ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్‌గా, చాలా స్టైలిష్‌గా, చాలా ఫన్‌తో వర్కౌట్ అయిందనమాట ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్‌కే టికెట్ ప్రైస్‌కి వర్త్. సెకండ్ హాఫ్ హైలైట్స్ వచ్చి సేమ్ చిరంజీవి గారి కామెడీ అంతా వర్కౌట్ అవుతది. అండ్ మెయిన్ లేడీస్‌తో ఒక సీక్వెన్స్ ఉంటది. ఆ లేడీస్ సీక్వెన్స్ చాలా బావుంటది. చాలా ఫన్. బట్ అది రివీల్ చేయలేం. బట్ అది ఫన్ చాలా జనరేట్ అవుద్దనమాట దాని తర్వాత. అండ్ 'వెంకీతో' వచ్చిన సీన్స్ గాని, యాక్చువల్లీ 'వెంకీతో' వచ్చిన సీన్స్ నేను ఇంకా హై ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఓకే. మన ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎళ్ళకపోతే మాత్రం అది చాలా బావుంటది. వర్కౌట్ అయితే అయింది. బట్ నాకన్నా నా చుట్టూ ఉన్న జనాలు ఇంకా ఎంజాయ్ చేశారు. సో, ఈ 2 సీక్వెన్స్‌లు చాలా హైలైట్ అనమాట సెకండ్ హాఫ్‌లో. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ డిస్కషను, ఆ వుమెన్ సైకాలజీ మీద డైలాగులు అవన్నీ ఫుల్ క్లాప్స్ కొట్టారనమాట జనాలందరూ. సో, జనరల్‌గా అనిల్ రావిపూడి గురించి ఫన్ ఒకటే ఎక్స్‌పెక్ట్ చేస్తాం గానీ, ఇందులో ఎమోషన్ గానీ, ఫన్ గానీ అన్నీ ఉంటాయి. అంటే ఒక కౌంటర్స్. అనిల్ రావిపూడి లేడీస్‌ని వాడాడు, పిల్లల్ని వాడాడు, వైఫ్ అండ్ హస్బెండ్‌ని వాడాడు, అందరిని వాడాడు. సో, జనరల్‌గా అనిల్ రావు చిరంజీవి గురించి ఇంతసేపు చెప్పాను కదా! అనిల్ రావిపూడి ఎంత తెలివైనోడంటే, సో, జనరల్‌గా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. గుడ్ డైరెక్టర్‌కి గుడ్ కామన్ సెన్స్ ఉండాలని. అదే అనిల్ రావిపూడికి చాలా బావుంది. ఎందుకంటే అనిల్ రావిపూడికి కామన్ సెన్స్ ఎక్కడుందంటే, తన ఆడియన్స్ ఎవరు అన్న విషయంలో కామన్ సెన్స్ బావుంది. సో, తను ఎవరి గురించి సినిమా తీస్తున్నాడు, ఎందుకు తీస్తున్నాడు ఒక ఫుల్ క్లారిటీ ఉంది. సో, వాళ్ళకైతే ఫుల్ వర్కౌట్ అవుతుంది. సో, ప్రతి సినిమాల్లో ఓన్లీ లేడీస్‌నే టార్గెట్ చేసినట్టు అనిపిస్తది. బట్ ఈ సినిమాలో మాత్రం అందరిని అంటే చిన్న పిల్లల యాక్టింగు బావుంటది. లేడీస్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్‌కి సీన్‌లుంటాయి. ముసలోళ్ళకి సీన్‌లుంటాయి. అందరిని కవర్ చేశాడనమాట. చిరుని ఎలా వాడాలో అలా వాడాడు. అండ్ ఫుల్ కామన్ సెన్స్ ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడు సంక్రాంతికి అనిల్ రావిపూడి వచ్చినా దొరకను గానీ దొరకడు.
పర్ఫెక్ట్‌గా ప్రతి సీజన్‌లో ఇదే సీజన్‌లో మాత్రం అనిల్ రావిపూడి సినిమాలు వస్తే మాత్రం హిట్. అనిల్ రావిపూడి అంత బాగా డిజైన్ చేశాడు. చిరు క్యారెక్టరైజేషన్. సినిమాలో స్టోరీ లైన్ చాలా సింపుల్ అబ్బా! ఇది ఎవరైనా ప్రెడిక్ట్ చేస్తారు. బట్ అసలు మన స్టోరీతోనే ట్రావెల్ అవ్వం. ఓన్లీ చిరు క్యారెక్టరైజేషన్‌తోనే ట్రావెల్ అవుతాం. ఆల్రెడీ అల్లు అర్జున్ ఇంతకుముందు చెప్పాడు కదా! చిరంజీవి డాన్స్ చేస్తే పక్కన ఎవరు కనపడరని. యాక్చువల్‌గా దానికన్నా ముందు 90స్‌లో అయితే చిరంజీవి స్క్రీన్ మీద కనిపిస్తే అసలు స్టోరీస్ ఏవి పట్టించుకోరు. ఓన్లీ చిరంజీవినే చూసేవారు. అలా ఉంటది ఈ క్యారెక్టరైజేషన్. ఏంటంటే చిరంజీవి క్యారెక్టరైజేషన్‌తోనే తిరుగుతాం మనం. నేను అనుకున్నాను 'వెంకీని' తీసుకొచ్చింది ఓన్లీ చిరంజీవికి తోడుగా బలాన్ని ఇవ్వడానికే తీసుకొచ్చారనిపించింది. బట్ అస్సలు 'వెంకీ' కాకుండా ఎవరు చేసినా కూడా సినిమా ఇదే హై ఉంటది. ఎందుకంటే మొత్తం చిరంజీవి ఉంటాడు. సినిమా అంతా టాప్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవే ఉంటాడు. అలా ఉంది ఈ సినిమా క్యారెక్టరైజేషన్. సో అనిల్ రావిపూడి అంత బాగా డిజైన్ చేశాడు. అండ్ స్టోరీ లైన్ చాలా సింపుల్. బట్ స్క్రీన్ ప్లే ఎక్కడెక్కడ సెకండ్ హాఫ్‌లో ఎక్కడో చిన్న చిన్న ల్యాగ్‌లు అనిపిస్తాయి. ఆ ల్యాగ్‌ల దగ్గర కూడా చిరు క్యారెక్టరైజేషన్‌తో ఆ పంచ్‌లు, డైలాగ్‌లు, లేడీస్ మీద ఏసిన కౌంటర్‌లు ఇయన్నీ బాగా వర్కౌట్ అయ్యాయన్నమాట. తర్వాత 'వెంకీ' వచ్చి ఇంకా ఇద్దరు కాంబినేషన్‌లో ఆ సాంగ్స్ అన్నీ బాగా వర్కౌట్ అవుతాయి సెకండ్ హాఫ్ కూడా. ఇంకా ఇందులో మైనస్‌లు ఎతకాలంటే చాలా మినిమల్‌గా ఎతకాలి. ఏంటంటే ఓన్లీ క్లైమాక్స్ కొంచెం క్విక్‌గా అలా అయిపోయినట్టు అనిపిస్తది. అండ్ నా ఎక్స్‌పెక్టేషన్ 'వెంకీ'తో ఇంకొంచెం ఫన్ జనరేట్ చేయొచ్చు అని అనిపించింది. బట్ అది కాకుండా కొంచెం నార్మల్‌గా ఓకే అన్నా. బట్ నా చుట్టూ ఉన్నోళ్ళు మాత్రం కింద మీద పడిపోయి మరీ ఎంజాయ్ చేస్తున్నారు ఆ సీక్వెన్స్. ఇంకా మ్యూజిక్ నాకు యాక్చువల్‌గా 'హుక్ స్టెప్' తప్ప మిగతావేం నచ్చలేదు ఫస్ట్ సినిమాకెళ్ళేంత వరకు. బట్ థియేటర్‌లో అయితే 'శశిరేఖ' సాంగ్ నచ్చింది. అండ్ 'మీసాల పిల్ల' పర్లేదు. అదొక్కటే కొంచెం పర్లేదనిపించింది. ఫస్ట్ హాఫ్ బీజీఎం ఎక్సలెంట్‌గా కొట్టాడు. సెకండ్ హాఫ్ బీజీఎంలో కొంచెం అక్కడక్కడ తగ్గినట్టు అనిపించింది. అదొక్కటే. అండ్ విలన్స్ జనరల్‌గా అనిల్ రావిపూడి విలన్స్ పెద్ద పవర్‌ఫుల్‌గా ఏమి ఉండరు. ఇందులో కూడా అంతే. విలనిజం పెద్ద ఏమి ఉండదు. బట్ బాస్ స్వాగ్, ఆ ఫైట్‌ల్లో స్వాగ్ కూడా ఉంటది. ఇంకా ఫైట్‌లు ప్రతి సినిమాలో ప్రతి ఇంచు చిరంజీవే కనిపిస్తుంది మనకి. సినిమాలో అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి. అందరూ బాగా యాక్ట్ చేశారు. చిన్న పిల్లలు బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ 'నయనతార' చాలా యారగెంట్‌గా ఆ క్యారెక్టర్ డిజైనింగే అలా ఉంది. అందుకే 'నయనతారని' తీసుకున్నారేమో అనిపించింది. సో 'నయనతార' కూడా చాలా బాగా చేసింది. అండ్ చిరంజీవి పక్కన ఉన్న కొంతమంది కమెడియన్స్ ఆ క్యారెక్టర్స్ వాళ్ళు కూడా బాగా చేశారు. క్రింజ్ అవుతదేమో అనిపించింది. కానీ ఎక్కడ క్రింజ్ అవ్వలేదు. వాళ్ళ ఫన్ కూడా బాగా జనరేట్ చేశారు. వాళ్ళతో సీన్‌లు కూడా బానే వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కూడా ఫన్ బాగా జనరేట్ అయింది. ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ 'రాజాసాబ్‌లో' నానమ్మ క్యారెక్టర్ చేశారు కదా! ఆవిడ కూడా ఒక క్యారెక్టర్ చేశారనమాట. ఆవిడ సీన్ కూడా ఒకటి చాలా బాగుంది. చాలా బాగా వర్కౌట్ అయింది. అలా ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు చిన్న పిల్లలు కూడా బాగా యాక్ట్ చేశారు. అండ్ సంక్రాంతికి వస్తున్నాలో 'బుల్‌రాజు' ఆడున్నంత సేపు ఆ క్యారెక్టర్ కూడా చాలా ఫన్ జనరేట్ చేస్తదనమాట. సో, ఎవ్రి యాక్టర్ ఇందులో పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యారు. పర్ఫెక్ట్‌గా సినిమాకి ఎంత అవసరమో అంతే చేశారు. ఎక్కువేం చేయలేదు. అంతా పర్ఫెక్ట్‌గా యాక్ట్ చేశారనమాట. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతి విన్నర్ అయితే మన 'శంకర్ వరప్రసాద్' గారు. సంక్రాంతికొచ్చారు చితక్ కొట్టేశారు. సో, బాస్ అయితే ఫుల్ స్వాగ్‌లో ఉన్నాడు. తన 100% ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే నేను 'వాల్టర్ వేరే'లో కూడా ఏదో కొంచెం అతి చేసినట్టు అలా అలా అనిపిస్తది ఒక్కొక్క చోట. ఇక్కడ ఎక్కడ అలా అనిపించదు. క్రింజ్ ఉండదు. అనిల్ రావిపూడి క్రింజ్ ఉండదు. అలా అని బాస్ ఏదో బియాండ్ ద లైన్ చేసినట్టు కూడా అనిపించదు. పర్ఫెక్ట్‌గా చేస్తాడు. పర్ఫెక్ట్‌గా డాన్సులు గాని, ఆ ఏజ్‌లో 70 ఇయర్స్ ఏజ్‌లో ఆ గ్రేస్ గాని హైలైట్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ అయితే 5కి 4 డెఫినెట్‌గా. ఆ 1 కూడా ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న డిప్ అవుతాయి సెకండ్ హాఫ్‌లో. అండ్ స్టోరీ లైన్ ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తది కాబట్టి 4 అనుకుంటున్నాను. సో, సంక్రాంతికైతే ఇదే బ్లాక్ బస్టర్. నెక్స్ట్ ఏ సినిమాలొచ్చినా కూడా దీన్ని బీట్ చేసే అంత అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. 'బాస్' ఉన్న ఫార్మ్‌కి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే నెక్స్ట్ 'శ్రీకాంత్ ఒడేలతో' ఆ ఎమోషన్స్, ఆ యాక్షన్ మనం ఊహించలేం. 'బాస్' ఇంకో 5, 6 ఇయర్స్ అల్లాడిస్తాడు. నంబర్ 1 ఈస్ చిరంజీవి. థాంక్ యూ. Subscribe to my channel. Thank you. Jai Hind.